చేద్దామా? నువ్వు సోప్ రుద్దుతావా? నీ సోపు కావాలరా? సోప్ అయిపోయిందని కూడా చూసుకోలేదు మీ వదిన. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. కూడా తగలేదు, ఇంకా స్నానం చేయలేదా వీడు? 5 నిమిషాల స్నానం చేసి తీసుకొచ్చేస్తానే. అయ్యో, ముందు నన్ను కిందకి దించుతావా? ఎవరైనా వస్తారు. ఎవ్వరు రారు. నాకు నీ మీద కోపం. కోపమా? ఎందుకే కోపం? సోప్ అరిగేలాగా రుద్దానుగా, ఇంకెందుకు కోపం? పెళ్ళ కొత్త సోప్ అడిగితే వెళ్ళి తెచ్చివ్వకుండా ఇంకొకళ్ళు వాడింది రుద్దుతావా? నేను పుట్టినప్పటి నుంచి ప్యూర్ సోప్ ఒకటే వాడుతున్నాను తెలుసా? ఒక్కటేంటే 1000 పియర్స్లు కొనిస్తాను. నో టియర్స్. రుద్దుకునే సోపు ముఖ్యమా లేక రుద్దే ఆ చెయ్యి ముఖ్యమా? రుద్దుకునే సోప్ కూడా నచ్చితే ఇంకా బాగుంటుంది. అలాగా. సరే, మీ ఇంట్లో అందరూ ఒకే సోప్ రుద్దుకుంటారా? సో వాట్? చీ, కర్మ. మీరు చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేస్తున్నారా? సైంటిఫిక్ గా తప్పురా. సైంటిఫిక్ గా తప్ప? నువ్వు నాకు సైన్స్ నేర్పించక్కలేదు. దానికి మించిన అనుబంధం అనేది ఒకటి ఉంది, అది నేను నీకు నేర్పిస్తాను. అయ్యో, నా చెల్లెలు కొంప ముచ్చుతోంది. రండి రండి. నమస్కారం. బాగున్నారా? రండి రండి. ప్రియా, అమ్మ వచ్చిందమ్మా. రండి. హలో 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 హలో. తీసుకో. ఎలా ఉన్నారు? థాంక్యూ అంకుల్. ఇది నీకు. తీసుకో. తీసుకో. థాంక్యూ అంకుల్. ఏమిటి అది? ఏసీయే లేదు. ప్రియ ఎలా సర్దుకుపోతుందో. మేడ మీద స్ప్లిట్ వేసి ప్రియ కిందకి దిగడమే లేదు. ఎప్పుడో ఒకసారి కాఫీ తాగడం కోసం కిచెన్ వరకు వచ్చింది కదమ్మా. నోరు మీరా. నమస్కారం అంకుల్. నమస్కారం. బాగున్నాను. మమ్మా. బేబీ. మమ్మా. బేబీ. హలో. How are you? I'm fine. I missed you so. I missed you నమస్తే. too. హలో సార్. హలో. ఎంత అడుగుతున్నారో Please తెలియదు. visit. అసలు బయటికి రావడం లేదుగా. Hello, Dad. హాయ్ ప్రియా. కమ్. హాయ్ ప్రియా. How are you? Sorry. ఫైన్. Sit down, నా బంగారు తల్లి. So everything is fine? Yeah. Okay. హనీమూన్కి ఎక్కడికి ప్లాన్ చేశారు? హనీమూన్ మాట ఎదురు లేదు మమ్మా. అదే మలేషియాలో కాన్ఫరెన్స్ ఉంది. పనిలో పని హనీమూన్ కూడా ఫినిష్ చేసుకొద్దాం అనుకుంటున్నా. అనుకున్నా. మా అల్లుడు గారికి కంపెనీ వాళ్ళు ఓసీ టికెట్ ఇస్తేనే విదేశాలకు వెళ్తారు కాబోలు. అలా అని హనీమూన్ కూడా. This is my gift for both of you. 2 tickets to Burma for your honeymoon. Wow, thank you so much. కర్మ. అన్నయ్య. బర్మనా? మీరొకరు. నేను స్విట్జర్లాండ్కి 2 టికెట్స్ తీసి 4 రోజులుగా హనీమూన్కి వెళ్ళంటారా అంటే వినడం లేదు. వీడి వైఫ్ మా ఫ్యామిలీతో మింగిల్ అవ్వాలట. మరి అవును, హనీమూన్కి మీరెక్కడికి వెళ్ళారు? భీమునిపట్నం. మమ్మా. భీమునిపట్నమా? లోకల్ గా ముగించేశారు. ఓ పని చేయండి ఆంటీ, ఆ బర్మా టికెట్స్ తో అంకుల్ తీసుకుని ఇంకోసారి హనీమూన్కి వెళ్ళరండి. ఓ షూర్. రే, మీ అత్తగారితో చెప్పించుకోకు, ఇప్పుడైనా బయలుదేరరా. అన్నయ్య, ఇప్పుడే టికెట్స్ ఇవ్వనయ్య. లెట్స్ గో. నీకే తీసుకో. బామా, ఇది నీకు. ఇందులో చక్కెర ఉంది, వెన్న ఉంది. ఏం పర్లేదు. చలాయ్, ఇదిగో ఈ హెయిర్ డ్రైయర్ నీకు. హెయిర్ డ్రైయర్ కాదు, హెయిర్ డ్రైయర్. వావ్, వదినా, సూపర్ గా ఉంది కదా? సూపర్. యు లైక్ ఇట్? నచ్చింది కదా, తీసుకో. తీసుకో. వదనయ్యా. తీసుకో. లేదు వదనయ్యా. తీసుకో, నేను చెప్తున్నా కదా, తీసుకో. తీసుకో. బామ్మకిచ్చాను, అమ్మకిచ్చాను, ఇంకెవరు బాకి. వదినా, ఇది నీకోసం. అయ్యో, నాకేం వద్దు కిట్టు. పర్వాలేదు, తీసుకో వదినా. రోజు అప్పటికి వెళ్తానా? నీకు నచ్చిందో లేదో చూసి చెప్పొదినా. అమ్మా, ఇది నీకు పర్ఫెక్ట్ అయిన స్పెషల్ గిఫ్ట్.
ఆ అమ్మాయి ఎంతో ఆశగా తెచ్చుకుంది కదా, నువ్వేమో ఇక్కడ అందరికీ అన్ని ఇస్తున్నావు. ముందు ఇవన్నీ తీసుకుని పైకి వెళ్ళు. ఏంటమ్మా అలా అంటావు? అన్నీ ఇంట్లో ఉండేవే కదా. వద్దంటున్నాను కదా, పైకి వెళ్ళరా. ఓకే. ఏయ్, నీకు చాలా పెద్ద మనసు. పెద్ద మనసు నాకు కాదు, నీకు. అది ఇంకొకళ్ళ వస్తువు దానం చేయడంలో. ఇంకోళ్ళ వస్తువులా? మరేంటి, నేను ఎంతో ఆశపడి కొనుక్కున్న నెక్లెస్ ని పెద్ద పుడింగ్ లో నీ చెల్లెలకి ఇచ్చావుగా. ఏ ప్రియా, ఎందుకలా మాట్లాడతావు? మరెలా మాట్లాడను? నువ్వు నన్ను అడిగేవా? ఏయ్, తను సంతోషపడుతుందని ఇచ్చాను. అవునవును, నీ చెల్లెల సంతోషమే ముఖ్యం, పెళ్ళా సంతోషం ముఖ్యం కాదు కదా. ఆ నెక్లెస్ ఈ ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకో. అది నీ చెల్లెలకి చెప్పుండాలి. ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? కిందకెళ్ళి చెప్పి నన్ను అవమానించుకో. నీ యాటిట్యూడ్ తప్పు, అందుకే చెప్పాను. నోరు మూసుకో. ఏయ్ రమ్య, ఏంట్రా? అన్నయ్య, ఇది వదినికే ఇచ్చేయి. అమ్మ ఏమైనా అందా? చచ్చా, అమ్మేవి అనలేదు, నేనే. ఇదిగో అన్నయ్య. ఏ రమ్య, నేను నీకు ఎంతకంటే మంచిది కొని పెడతాను. ఏంటన్నయ్య, నువ్వు నాకు కొనివ్వనివా? వస్తా అన్నయ్య. ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు? మాట్లాడకు. ఏంటి మాట్లాడకు? ఈ అనవసరమైన గొడవకి ఎవరు కారణం? నేను కింద మూడోట అయ్యేననేగా వాళ్ళు తిప్పి పంపించారు. నన్నేం చేయమంటావు? నువ్వెందుకు మూతి షట్ పుడుచుకోవు? అప్. నీకు నీకు కార్ మెకానిక్ ఉద్యోగమే కరెక్ట్. ఆ కార్ని అర్థం చేసుకోవడంలో 10% నన్ను అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు. మెకానిక్, ఏ ఏమన్నావు? బ్లడీ మెకానిక్. నా కారు నీకంటే ఎంతో బెటర్, నా కంట్రోల్లో అయినా ఉంటుంది. ఏమన్నా? నేను నా మనసులో కూడా మాట్లాడుకోకూడదా? మాట్లాడుకో. ఇప్పుడు ఎందుకు లైట్ ఆఫ్ ఏయ్, చేసావు? నా మూడు ఆఫ్ అందుకే లైట్ ఆఫ్. ఇది అడిగే హక్కు నీకు లేదు. ముందు నీ మాటలు ఆఫ్ చేయి. ఇట్రా, ఇట్రా నువ్వు. వదులు, నన్ను కారు మెకానిక్ అంటావా? ఇష్టం లేదు. నేను మెకానిక్ కదా నీకు. గుడ్ మార్నింగ్ ప్రియా. హనీ, ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు మాటలతో దారికి రావు. ఏంటి 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 ఏంటి? ఏయ్, రాత్రి కోపం ఇంకా తగ్గలేదా? గొడవ పడి ఊరికినా పడుకున్నావు? రాత్రి గొడవ పడింది జ్ఞాపకం ఉంది, ఆ తర్వాత ఏం జరిగిందో జ్ఞాపకం లేదా? సరే, ఇప్పుడు టైం 10 అయింది. 11:30 గంటలకి చంద్రముఖి. సరే వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. పెళ్ళాలని మేనేజ్ చేయడం బాగా కష్టమైన పనిలా ఉందే. ఏమన్నా? ఐ లవ్ యూ టూ. తప్పించుకున్నా.